హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేసుకున్న డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవాళైతే చాలా అంశాలు ఉన్నాయి ముఖ్యమైనవి. ఎస్పెషల్లీ యూపీఎస్సీ అండ్ స్టేట్ పీసెస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఏబిపిఎస్సి టీఎస్పీసీ, వాటికి చాలా ఉపయోగపడతాయి. ఇందులో నేను కాన్సెప్ట్స్ విత్ ఫ్యాక్చువల్ నాలెడ్జ్, సో కాన్సెప్ట్స్ తీసుకుంటున్నాను యూపీఎస్సీకి, స్టేట్ పీసెస్కి, అలానే ఎస్పెషల్లీ ఫ్యాక్ట్స్ కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి స్టేట్ పీసెస్కి కూడా యూజ్ అయ్యే విధంగా తీసుకుంటున్నాను. సో డిఫరెంట్ సబ్జెక్ట్ ఇవిలో న్యూస్ పేపర్ నుంచి తీసుకున్న కరెంట్ అఫైర్స్ ఇవి క్లియర్గా చూద్దాం ఇప్పుడు ఏమున్నాయో. ఇవాళ వచ్చేసి మనకి 11th అక్టోబర్కి ఏమున్నాయో ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 37th నేషనల్ గేమ్స్. సో మన దేశంలో వచ్చేసి జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. 37వ జాతీయ క్రీడలు అయితే జరుగుతున్నాయి. అవి ఎక్కడంటే గోవా టు హోస్ట్ గేమ్స్ ఇన్ ది October 2023. సో October 2023 సంవత్సరంలో 2023 సంవత్సరంలో 2023లో గోవా వచ్చేసి దీనికి ఆతిథ్యం వహిస్తుందన్నమాట. దీనికి జాతీయ క్రీడలకి, 37వ జాతీయ క్రీడలకి. సో ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, సో ప్రతి దేశానికి కూడా ఈ విధంగా ఒలింపిక్ అసోసియేషన్స్ ఉంటాయన్నమాట, హ్యాస్ కన్ఫర్మ్ దట్ ది గోవా విల్ హోస్ట్ ది 37th ఎడిషన్ ఆఫ్ ది నేషనల్ గేమ్స్ ఇన్ అక్టోబర్ నెక్స్ట్ ఇయర్. సో చెప్పాను కదా ఆల్రెడీ, 37వ జాతీయ క్రీడలు గోవాలో జరుగుతున్నాయి. ఎప్పుడంటే October 2023లో. The state government of Goa also conveyed its in principle approval for the IOA to host the national games in 2023. సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి గోవాకు కూడా అయితే పర్మిషన్ వచ్చిందనమాట. గోవా స్టేట్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ వచ్చింది, క్లియరెన్స్ వచ్చింది. సో కాబట్టి హోస్ట్ చేయొచ్చు అని చెప్పి. ద గోవా డెలిగేషన్ మే రిసీవ్ ది IOA ఫ్లాగ్ అట్ ది క్లోజింగ్ సెరమనీ ఆఫ్ ది 36th నేషనల్ గేమ్స్ ఆన్ ది 12th October 2022 ఇన్ ది సూరత్, గుజరాత్. సో ఇప్పుడు జాతీయ క్రీడలు వచ్చేసి సూరత్, గుజరాత్లో జరుగుతున్నాయి. ప్రజెంట్ ఏవి 36th అనమాట. అంటే ఈ సంవత్సరం జరిగే జాతీయ క్రీడలు మనకి సూరత్లో, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఫ్లాగ్ సెరమనీ జరుగుతుంది అనమాట, క్లోజింగ్ సెరమనీ. అంటే నేషనల్ క్రీడ, ఆ జాతీయ క్రీడల్ని క్లోజ్ చేస్తూ అయిపోయినని చెప్పేసి క్లోజ్ చేస్తూ ఒక సెరమనీ చేస్తారు, ఫ్లాగ్ సెరమనీ. అది అయిపోయిన తర్వాత ఆ ఫ్లాగ్ని గోవా గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంటారు అనమాట, ఎందుకంటే నెక్స్ట్ సంవత్సరం వచ్చి ఆతిథ్యం వహిస్తుంది కాబట్టి. సో ఈ విధంగా అయితే జరుగుతాయి, కాబట్టి ఇవి క్లియర్గా చూసుకోండి. సో నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ పరంగా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో లిపార్డ్స్ ఇన్ అసోలా బట్టి వైల్డ్ లైఫ్ సాంచురీ. సో ఈ అసోలా బట్టి వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడుంది? సో ఇందులో ఇంతకుముందు చిరుతపులులు లేవా, ఇప్పుడే కనిపించాయా మొట్టమొదటిసారిని? సో చూడాలి, విషయాలన్నీ కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. Leopards have been sighted in the Delhi's Asola Batti Wildlife Sanctuary for the first time since 1940. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సిన్స్ 1940. సో 1940 సంవత్సరానికి ముందు ఇక్కడ చిరుతపుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడ? అసోలా బట్టి వైల్డ్ లైఫ్ సాంచురీలో ఉన్నాయి. ఇది ఎక్కడుంది? సో వచ్చేసి ఢిల్లీలో ఉందన్నమాట. అసోలా బట్టి వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంటుంది. సో ఢిల్లీలో ఉన్న అసోలా బట్టి వైల్డ్ లైఫ్ సాంచురీలో 1940 సంవత్సరానికి ముందు చిరుతపుళ్ళు ఉన్నాయి. తర్వాత మనకి కనిపించలేదు, అక్కడ వచ్చేసి ఎలాంటి చిరుతపుళ్ళు కూడా ఆనవాళ్ళు కనిపించలేదు. కానీ రీసెంట్గా మళ్ళీ లిపార్డ్స్ అనేవి అక్కడ కనిపించాయన్నమాట ఈ అసోలా బట్టి వైల్డ్ లైఫ్ సాంచురీలో. సో చూద్దాం, డీటెయిల్స్ ఏమున్నాయి చూద్దాం. సో 8 లిపార్డ్స్ హ్యావ్ బీన్ సైటెడ్ ఇన్ ది అసోలా బట్టి వైల్డ్ లైఫ్ సాంచురీ. సో మొత్తం 8 లిపార్డ్స్ అయితే కనిపించాయన్నమాట అక్కడ. సో దిస్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ బూమింగ్ ఎకోసిస్టమ్. అంతే కదా, ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్, జీవవర్ణం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఒక ప్రాంతంలో లేని జంతువులు ఆ ప్రాంతానికి వచ్చాయంటే ఆ ప్రాంతం వాటికి అనుగుణంగా ఉందన్నమాట. సో అనువుగా ఉంది. సో అంటే దాని అర్థం ఏంటి? సో కంఫర్టబుల్గా ఉంది కాబట్టి అవి ఉండగలుగుతున్నాయి. అకార్డింగ్ టు ది గెజిటర్ ఆఫ్ ఢిల్లీ, సో గెజిటర్ ఆఫ్ ఢిల్లీ, దిస్ సాంచురీ హ్యాస్ నాట్ రికార్డెడ్ సైటింగ్ ఆఫ్ లిపార్డ్స్ సిన్స్ ఇది 1940. సో ఇందాక చెప్పినట్టు గెజిటర్ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు ఇచ్చారన్నమాట, ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చారు. 1940 సంవత్సరం తర్వాత ఇప్పటివరకు కూడా చిరుతపుళ్ళు అనేవి కనిపించలేదు లిపార్డ్స్, ఇప్పుడే మొట్టమొదటిసారి కనిపిస్తున్నాయి సిన్స్ 1940 అని వీళ్ళు చెప్పారు. సో ఇన్ 2019 ద ఢిల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రికార్డెడ్ ఏ ఫ్రెష్ ప్రెజెన్స్ ఆఫ్ లిపార్డ్ పగ్ మార్క్స్ అండ్ స్కాట్స్ ఇన్ ది ప్రొటెక్టెడ్ రీజన్. కాబట్టి 2019లో ఈ చిరుతపుల ఆనవాళ్ళకి సంబంధించిన పగ్ మార్క్స్ అంటే గోర్లు ఉంటాయి కదా, అవి కాళ్ళ గోర్లు, వాటి కావచ్చు, స్కాట్స్ కావచ్చు, ఇవి కనిపించాయి అనమాట. కాకపోతే అప్పుడు కనిపించలేదు, ఇవి మాత్రం ఆనవాళ్ళు మాత్రమే కనిపించాయి, కానీ చిరుతపులు అయితే కనిపించలేదు అనమాట. కానీ ఇప్పుడు ఇవి కనిపించాయి. సో ఇందులో కొన్ని మేల్స్ ఉన్నాయి, ఫిమేల్స్ ఉన్నాయి, చిన్న కబ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇక్కడ కనిపించాయి అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అసోలా బట్టి వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ చూద్దాం. గ్లోబల్ ఫారెస్ట్ సెక్టార్ అవుట్లుక్ 2050. సో గ్లోబల్ ఫారెస్ట్ సెక్టార్ అవుట్లుక్ 2050 ఏంటో చూద్దాం.
ద రిపోర్ట్ టైటిల్ ద గ్లోబల్ ఫారెస్ట్ సెక్టార్ అవుట్లుక్ 2050 అసెసింగ్ ది ఫ్యూచర్ డిమాండ్ అండ్ సోర్స్ ఆఫ్ ది టింబర్. సో టింబర్ చూడండి ఏంటి, టింబర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో టింబర్ ఉంది కదా మనకి, ఫారెస్ట్ ప్రొడ్యూస్ టింబర్ అనమాట. సో కలప ఈ విధంగా తీసుకొస్తారు కదా టింబరు. సో టింబర్ అనేది సస్టైనబుల్ ఎకానమీకి ఏ విధంగా ఉపయోగపడాలి, రాబోయే జనరేషన్స్ కూడా ఇది ఏ విధంగా ఉపయోగపడాలి ఫ్యూచర్లో అని చెప్పేసి దాని యొక్క డిమాండ్ ఎలా ఉంది, ఫ్యూచర్లో దాని యొక్క డిమాండ్ కావచ్చు, సోర్స్ ఆఫ్ టింబర్ ఎలా ఉందో దాని గురించి ఈ రిపోర్ట్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇట్ వాజ్ రిలీజ్డ్ బై ది రీసెంట్లీ బై ది యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. FAO ఉంది కదా, సో మనకి FAO ఉంటుంది అనమాట. సో FAO ఎక్కడ ఉందంటే మనకి రోమ్లో ఉంటుంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రోమ్ ఎక్కడ ఉందంటే ఇటలీ యొక్క క్యాపిటల్. సో రోమ్లో ఉంటుంది హెడ్ క్వార్టర్స్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రోమ్లో ఉంటాయి, రోమ్ సిటీలో ఉంటుంది ఇటలీలో. ఈ ఎవరు రిలీజ్ చేస్తారంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అయితే ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఏ రిపోర్టు, గ్లోబల్ ఫారెస్ట్ సెక్టార్ అవుట్లుక్ 2050. ఈ రిపోర్ట్ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇది యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అనమాట. అంటే మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సంస్థ. సో ఇది ఎప్పుడు రిలీజ్ చేసిందంటే ది 26th సెషన్ ఆఫ్ ది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కమిటీ ఆన్ ది ఫారెస్ట్ ఇన్ ది రోమ్. సో రోమ్లో జరిగిన 26th సెషన్లో ఈ FAO సెషన్లో దీని అయితే రిలీజ్ చేశాను అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అంటే ఇప్పుడు ఈ గ్లోబల్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇది వచ్చింది కదా మనకి. సో ఫారెస్ట్ సెక్టార్ అవుట్లుక్ 2050 దానికి సంబంధించి కీ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి చూద్దాం. The newly released report estimates an increased demand for the wood products like the mass timber, man-made cellulose fiber that are used as the alternative to the non-renewable materials. సో ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి మెయిన్స్ పరంగా వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటి పాయింట్స్. అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీరు ఈ రిపోర్ట్ గురించి మెన్షన్ చేస్తే ఏదైనా ఫారెస్ట్ రిసోర్స్ అప్పుడు ఇట్లాంటి పాయింట్స్ మెన్షన్ చేస్తారంటే చాలా అద్భుతంగా ఉంటుంది, మీ ఆన్సర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎగ్జామినర్ కూడా చాలా ఇంప్రెస్ అవుతాడనమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చెప్పారంటే ఈ రిపోర్ట్ ఏం చెప్తారంటే ఇంక్రీజ్ ది డిమాండ్ ఫర్ వుడ్ ప్రొడక్ట్స్. సో ఫ్యూచర్లో భవిష్యత్తులో వుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా మనకి, కలప నుంచి తయారు చేసే వుడ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు చూడండి చాలా మనకి ఇప్పుడు టేబుల్స్ కావచ్చు, మనం యూజ్ చేసే టేబుల్స్, చైర్స్, సోఫాస్ చాలా కూడా ఇప్పుడు వుడ్తో వస్తున్నాయి, చాలా అట్రాక్టివ్ ఉంటున్నాయి వుడ్. సో మొత్తం వచ్చేసి వుడ్డే యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో వుడ్కి చాలా డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. ఇందులో ఎస్పెషల్లీ మాస్ టింబర్, సో మాస్ టింబర్ కావచ్చు, మ్యాన్మేడ్ సెల్యులోజ్ ఫైబరు, ఈ మాస్ టింబర్ అనేది చాలా డిమాండ్ వస్తుంది ఫ్యూచర్లో. తర్వాత మ్యాన్మేడ్ సెల్యులోజ్ ఫైబర్ ఇది ఎలా యూజ్ చేస్తారంటే నాన్ రెన్యూవబుల్ మెటీరియల్స్గా యూజ్ చేస్తారనమాట. నాన్ రెన్యూవబుల్ మెటీరియల్స్గా ఇక్కడ మ్యాన్మేడ్ సెల్యులోజ్ ఫైబర్ని యూజ్ చేస్తారు, ఇదొకటి. నెక్స్ట్ దే డిమాండ్ మే సర్జ్ బై అప్ టు 272 మిలియన్ క్యూబిక్ మీటర్స్ బై 2050. సో ఒక్కసారిగా దీనిలో దూకుడు కనిపిస్తుంది, అంటే డిమాండ్లో ఒక్కసారిగా దూకుడు అనేది కనిపిస్తుందని చెప్తున్నారు. ఎలా అంటే 272 మిలియన్ క్యూబిక్ మీటర్స్ బై 2050 అని చెప్తున్నారు. 2050కి ఈ విధంగా రీచ్ అవుతుందని చెప్తున్నారు టార్గెట్. దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ ఓవర్ 1 మిలియన్ జాబ్స్ బై డెవలపింగ్ కంట్రీస్. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పుడు మనకి టెంపర్ ఎక్కడ దిగుతుంది, భూమధ్యరేఖ ప్రాంతాలు కావచ్చు, ఇండియా భారతదేశంలో, మనకి సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఇక్కడంతా ఫారెస్ట్లు ఎక్కువ ఉంటాయి అనమాట. కొన్ని యూరోపియన్ కంట్రీస్ అక్కడ ఫారెస్ట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి, ఈ ఫారెస్ట్లు ఎక్కువగా డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నాయన్నమాట. కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉద్యోగ కల్పన కూడా, ఎంప్లాయ్మెంట్, జాబ్ క్రియేషన్ కూడా పెరుగుతుంది. ఎంతవరకు పెరుగుతుందని చెప్పారంటే 1 మిలియన్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయని చెప్పేసి చెప్పారు. ద రిపోర్ట్ ఫోర్కాస్ట్ ది కన్జంప్షన్ ఆఫ్ ది ప్రైమరీ ప్రాసెస్డ్ వుడ్ ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ టు 3.1 బిలియన్ క్యూబిక్ మీటర్స్ బై 2050. సో ఇక్కడ వుడ్ కూడా ప్రాసెస్డ్ వుడ్ ఉంది కదా, అది కూడా 3.1 బిలియన్ క్యూబిక్ మీటర్స్ అనేది పెరుగుతుంది 2050 అని చెప్తున్నారు. తర్వాత ద ఎస్టిమేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది గ్లోబల్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మోడల్. సో ఇక్కడ ఎస్టిమేషన్ కూడా దేని బేసిస్ అని చెప్తున్నారంటే గ్లోబల్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మోడల్ గురించి చెప్తున్నారు. సో విచ్ యూజెస్ ది హిస్టారికల్ ప్యాటర్న్స్ ఆఫ్ ది ప్రొడక్షన్ ట్రేడ్ ఆఫ్ ది వుడ్ ప్రొడక్ట్స్. అంటే ఇది ఉంది కదా, ఈ గ్లోబల్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మోడల్ ఉంది కదా, ఈ గ్లోబల్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మోడల్ ఏం చేస్తుందంటే ఇంతకుముందు ఎలా ఉన్నది, ఇంతకుముందు డిమాండ్ ఎలా ఉన్నది, వీటికి సంబంధించిన టింబర్కి మాస్ టింబర్ కావచ్చు, మ్యాన్మేడ్ సెల్యులోజ్ ఫైబర్కి ఎంత డిమాండ్ ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ డిమాండ్ కూడా ప్రిడిక్ట్ చేసి చెప్తుంది ప్రొడక్షన్స్. సో ఈ విధంగా అయితే ఇది. సో ఇది ఇంపార్టెంట్ ఫారెస్ట్కి సంబంధించి గ్లోబల్ ఫారెస్ట్ సెక్టార్ అవుట్లుక్ 2050. ఎగ్జామినేషన్లో మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు ఫారెస్ట్ రిపోర్టు. మీరు ఇండియాకి సంబంధించిన ఇండియన్ స్టేట్స్ ఫారెస్ట్ రిపోర్టు 2021 చదవండి, చాలా నీట్గా ప్రొవిజన్స్ అనేది ఇచ్చారు అందులో. సో ఇట్లా. సో తర్వాత చూడండి, తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయి చూద్దాం క్లియర్గా. సో ఇప్పుడు మనం మీనా రీజన్. సో మీనా రీజన్ న్యూస్లో బాగా వైరల్ అవుతుంది. అంటే మన యూపీఎస్సి,
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా కరెంట్ ఈవెంట్స్లో ఇది ఉంది. చూడండి, మీనా రీజన్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ క్రిప్టో అడాప్టర్. చూడండి, ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కల్లా ఈ మీనా రీజన్ అనేది ఈ ఫాస్టెస్ట్ క్రిప్టో అడాప్టర్ అనమాట. క్రిప్టో కరెన్సీని ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నారు అక్కడ. ఈ మీనా రీజన్ అంటే ఏంటంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా. మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా. సో మనకి ఆఫ్రికన్ కాంటినెంట్ ఉంటుంది. సో మనకి ఆఫ్రికన్ కాంటినెంట్ ఇలా ఉంటుంది. సో ఆఫ్రికన్ కాంటినెంట్ ఎలా ఉంటుంది కదా. సో ఇక్కడంతా కూడా మనకి ఇట్లా ఉంటుంది. ఈ సౌదీ అరేబియా ఇట్లా ఉంటుంది, ఇక్కడ ఇండియా వరకు ఇలా ఉంటాయి అనమాట. ఇండియా ఇలా ఉంటుంది. సో ఈ ప్రాంతం అంతా కూడా ఈ నార్త్ ఆఫ్రికా, ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం అంతా, ఈ బెల్ట్ అంతా కూడా, సో ఈ బెల్ట్ అంతా కూడా క్రిప్టో మీనా రీజన్ అంటారు. అంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా అని ఇక్కడ ఎక్కువగా క్రిప్టో అనేది అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో చూడండి, మీనా రీజన్ ఈజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రిప్టో కరెన్సీస్ మార్కెట్ ఇన్ ది వరల్డ్. సో ప్రపంచంలోనే క్రిప్టో కరెన్సీ ఎక్కువ అడాప్ట్ చేయడము ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనమాట క్రిప్టో కరెన్సీకి ఈ ప్రాంతం. ద 2022 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ రిలీజ్డ్ బై ది బ్లాక్ చైన్ రీసెర్చర్ చైనాలిసిస్ అనే ఒక సంస్థ అనమాట. ఇదేంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది కదా, బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క రీసెర్చరు ఇది రిలీజ్ చేసింది రిపోర్ట్ని. ఏ రిపోర్ట్ అంటే 2022 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. రివీల్ దట్ ది మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా రీజన్, మీనా రీజన్ విట్నెస్డ్ ది 48% ఇంక్రీజ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ క్రిప్టో కరెన్సీ రిసీవ్డ్ ద హైయెస్ట్ ఇన్ ది వరల్డ్ అనమాట. అంటే ప్రపంచంలో ఉండే మొత్తం కరెన్సీలో 48% కరెన్సీ అనేది ఒక్క ఈ ప్రాంతం నుంచే యాక్సెప్ట్ చేస్తున్నారు, అడాప్ట్ చేస్తున్నారు అనమాట అందరూ కూడా క్రిప్టో కరెన్సీని. చూడండి, ఎంత ప్రపంచం మొత్తం ఒక ఎత్తు అయితే ఒక ఈ ప్రాంతమే ఒక ఎత్తు అనమాట. సో ఈ విధంగా అయితే క్రిప్టో కరెన్సీ అనేది చేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ అని చెప్పి చెప్తున్నారు. ప్రపంచంలోని ఈ ప్రాంతం అనేది హైయెస్ట్ అడాప్టర్ అని చెప్తున్నారు. ఫాస్టెస్ట్ క్రిప్టో అడాప్టర్ రీజన్ చెప్తున్నారు. ఆ ప్రాంతం ఏంటంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా అనమాట. అందువల్ల దీన్ని మీనా రీజన్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందంటే ఇక్కడ పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పెరిటీ రిపోర్ట్ 2022. పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పెరిటీ రిపోర్ట్ 2022. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. ద వరల్డ్ బ్యాంక్స్ రిపోర్ట్. ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ టైటిల్ ది పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పెరిటీ 2022 కరెక్టింగ్ ది కోర్స్ ప్రొవైడింగ్ ది ఫస్ట్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ ఆఫ్ ది కోవిడ్-19 పాండమిక్స్ ఇంపాక్ట్ ఆఫ్ ది పావర్టీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. అంటే ఇప్పుడు కోవిడ్-19 వచ్చింది, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ కోవిడ్-19 యొక్క ఇంపాక్ట్ అనేది పేద దేశాల మీద, పావర్టీ కంట్రీస్ అనమాట. సో పావర్టీ ఉండే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు కొన్ని పేద దేశాలు ఉంటాయి కదా, వాటి మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపించిందో ఈ రిపోర్ట్ అనేది రివీల్ చేసింది అనమాట. అదేంటో చూద్దాం. ద రిపోర్ట్ ప్రొజెక్టెడ్ దట్ ది వరల్డ్ ఈజ్ అన్లైక్లీ టు ఎండ్ ది ఎక్స్ట్రీమ్ పావర్టీ బై 2020. సో 2030కి పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పేసి ఇంతకుముందు వరల్డ్ బ్యాంక్ అనేది ఒక ప్రొజెక్షన్ పెట్టుకున్నది ఇప్పుడు కోవిడ్-19కి ముందు. కానీ ఇప్పుడు కోవిడ్-19 రావడం వల్ల సో ఇప్పుడైతే పావర్టీ ఇంకా పెరిగిపోయింది కాబట్టి 2030కి పేదరికం అనేది రిమూవ్ చేయలేమని చెప్పేసి చెప్తున్నారు. సో బికాస్ ఆఫ్ ది ఎకనామిక్ షాక్స్ కాజ్డ్ బై ది కోవిడ్-19 అండ్ పాండమిక్ అండ్ రష్యా వార్ ఆఫ్ ది ఉక్రెయిన్. ఇక్కడ 2 రీజన్స్ చెప్పారు ఎందుకు మనం 2030 సంవత్సరానికి పేదరికాన్ని నిర్మూలించలేము అంటే 2 రీజన్స్ చెప్పింది వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్. ఇక్కడ ఒకటి కోవిడ్-19 పాండమిక్, సో కరోనా యొక్క మహమ్మారి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి రష్యా ఉక్రెయిన్ వారు. సో మనం కోవిడ్-19తో చాలా ఇబ్బంది పడ్డాం, ప్రపంచం అంతా ఇబ్బంది పడింది. ఎగ్జాక్ట్గా దాని నుంచి కోలుకునే టైంలో రష్యా వార్ వచ్చేసింది. రష్యా ఉక్రెయిన్ వార్ రావడం, ప్రపంచం అంతా ట్రేడ్ అండ్ కామర్స్ మీద ఇంపాక్ట్ పడ్డం, అన్ని రంగాల్లో ఇంపాక్ట్ అనేది పడింది అనమాట. ఇది ఒకటి చెప్పారు. నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్పారంటే వరల్డ్ బ్యాంకు ద పాండమిక్ హ్యాస్ ఓవర్ టర్న్డ్ డికేడ్స్ ఆఫ్ ది పావర్టీ అలివేషన్ ఎఫర్ట్స్. సో విత్ ది ఓవర్ 71 మిలియన్ మోర్ పీపుల్ పుష్డ్ ఇన్ టు ది ఎక్స్ట్రీమ్ పావర్టీ 2020. సో వీళ్ళు అనుకున్న దానికంటే కూడా పావర్టీ రిటర్న్ అయిపోయింది అనమాట. పావర్టీ తగ్గించడం టార్గెట్ పెట్టుకుంటే అది మళ్ళీ పావర్టీ పెరిగిపోయింది కోవిడ్-19 వల్ల. సో మొత్తం 71 మిలియన్ పీపుల్ వచ్చేసి వాళ్ళు ఎక్స్ట్రీమ్ పావర్టీలో పడిపోయారు 2020 కోవిడ్ తర్వాత. 71 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు 7.1 క్రోర్ పీపుల్ అనేవాళ్ళు. సో ఇక్కడ 2020కి చాలా కడు పేదరికంలో పడిపోయారు అనమాట. సో నెక్స్ట్ ఇంకా దిస్ మీన్స్ దట్ ఓవర్ 719 మిలియన్ పీపుల్ అంటే ఇక్కడ వచ్చేసి 9.3% అనమాట. 9.3% ఆఫ్ ది గ్లోబల్ పాపులేషన్ వార్ లివింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. సో ఇక్కడ కడు పేదరికంలో ఎవరు జీవిస్తున్నారంటే ఇక్కడ కోవిడ్-19 వల్ల అక్కడ వచ్చేసి 719 మిలియన్ పీపుల్ అనమాట. అంటే ప్రపంచ జనాభాలో 9.3% పీపుల్ అనేవాళ్ళు ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నారని చెప్తున్నారు. దిస్ ఈజ్ ది హైయెస్ట్ వన్ ఇయర్ స్పైక్ సిన్స్ ది మానిటరింగ్ స్టార్టెడ్ ఇన్ ది 1990. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది 1990లో స్టార్ట్ చేసింది. సో ఈ పేదరికానికి సంబంధించి 1990లో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి చూసుకుంటే ఇదే హైయెస్ట్ అనమాట. ఒక్క సంవత్సరంలో
పేదరికం అనేది ఒక్కసారిగా సర్జ్ అయిపోయింది, పెరిగిపోయింది అనమాట. పేదరికం అనేది పెరగడం అనేది ఎక్కడంటే ఇక్కడే అనమాట, మొట్టమొదటిసారి ఈ సంవత్సరమే 2020లో. Extreme poverty is defined as the number of people living on less than $2.15 or 177 rupees per day. సో ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఎవరంటే ఎవరు ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉంటారు, ఇక్కడంతా ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉంటారంటే ఒక బేస్ లైన్ అనమాట. అది డాలర్ ప్రకారం చూసుకుంటే $2.17 పర్ డే అనమాట. రోజుకి ఎవరైతే $2.17 సంపాదిస్తారో, లేదా ఇండియన్ రూపీస్లో చూసుకుంటే మనం వచ్చేసి ఇండియన్ రూపీస్లో కానీ చూసుకుంటే ఇండియన్ రూపీస్లో ఎంత చెప్పారంటే ఇండియన్ రూపీస్లో 177 రూపీస్ అనమాట పర్ డే. ఈ బెల్ట్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కడు పేదరికంలో ఉంటారు, అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉంటారని చెప్పారనమాట. ద ఆన్గోయింగ్ క్రైసిస్ ఇన్ ది ఉక్రెయిన్ రెడ్యూస్డ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ చైనా అండ్ ఎనర్జీ ఫ్లడ్ ఇన్ఫ్లేషన్ థ్రెటనింగ్ టు డిస్టర్బ్ ది పావర్టీ అండ్ ఎలివేషన్ ఎఫర్ట్స్. సో ఇప్పుడు చైనా ఉంది, చైనా కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అనమాట, వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. సో ఇప్పుడు చైనాని డిపెండ్ అయ్యే ప్రపంచంలో చాలా డిపెండ్ అయి ఉంటాయి అనమాట, ట్రేడ్ పరంగా కావచ్చు. సో మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఎవర్ గ్రాండే అనే ఒక కంపెనీ ఉంటుంది. ఎవర్ గ్రాండే అనే ఒక కంపెనీ, ఈ కంపెనీ ఏంటంటే రియల్ ఎస్టేట్ అనమాట. చైనాలోనే ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది చైనాలో ఉంటుంది. ఎందుకంటే చైనాలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు. మీరు చూడండి, ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ కావచ్చు, అతిపెద్ద షిప్ కావచ్చు, ఇట్లాంటి అన్ని వాళ్ళే నిర్మిస్తూ ఉంటారు. ఇది మొన్న క్రైసిస్ వచ్చిందనమాట, దీనికి దివాలా తీసింది ఈ కంపెనీ. దానివల్ల ప్రపంచంలోని అన్ని దేశాల్లో రియల్ ఎస్టేట్ అనేది ఇబ్బంది పడుతుంది అనమాట, ఇంపాక్ట్ చూపించింది. ఈ విధంగా ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్, చైనాలో ఉండే ఎకనామిక్ గ్రోత్ అనేది డిస్రప్ట్ అవడం వల్ల ప్రపంచ దేశాల అన్నింటి మీద కూడా ఇంపాక్ట్ అనేది చూపించింది అనమాట. నెక్స్ట్ ఫుడ్, ఎనర్జీ అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ మీద కూడా చూపించింది అనమాట ఇంపాక్ట్ అనేది. దీనివల్ల పావర్టీ అనేది ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్తున్నారు. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందంటే నెక్స్ట్ చూడండి, ఇంట్రస్టబుల్ బ్రదర్హుడ్ 2022. రీసెంట్గా ఏమైందంటే కిర్జిగిస్తాన్ కంట్రీ ఉంది కదా, కిర్జిగిస్తాన్ హ్యాస్ కార్డ్ ఆఫ్ ది CSTO's మిలిటరీ డ్రిల్స్ కార్డ్ ది ఇంట్రస్టబుల్ బ్రదర్హుడ్ 2022. కిర్జిగిస్తాన్ వచ్చేసి ఒక మిలిటరీ డ్రిల్స్ అనేది స్టార్ట్ చేయాలని అనుకున్నది అనమాట. ఆ మిలిటరీ డ్రిల్స్ పేరే వచ్చి ఇంట్రస్టబుల్ బ్రదర్హుడ్ 2022 అని స్టార్ట్ చేశారు. ఇది మీకు న్యూస్లో మీకు ఎగ్జామినేషన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇంట్రస్టబుల్ బ్రదర్హుడ్ 2022 అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది ఏంటి అని అడుగుతారు. మిసైల్ పేరా, మిలిటరీ డ్రిల్స్ ఇట్లా డిఫరెంట్గా అడుగుతారు. ఇది వచ్చేసి మిలిటరీ డ్రిల్స్, ఇది కిర్జిగిస్తాన్కి సంబంధించిన అనమాట. దీన్ని అయితే వాళ్ళు ఆపేశారు, మిలిటరీ డ్రిల్స్ని కాల్ ఆఫ్ చేశారనమాట. విచ్ వాస్ సెట్ టు హెల్డ్ ఇన్ ది సెంట్రల్ ఏషియన్ కంట్రీ ఫ్రమ్ ది October 10 to 14. అక్టోబర్ 10 నుంచి 14 అంటే 4 రోజులు దీన్ని కండక్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేశారనమాట. కిర్జిగిస్తాన్ ఖాళీ వీళ్ళు ఫైనల్గా దాన్ని అయితే కాల్ ఆఫ్ అయితే చేశారు. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూద్దాం. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్కిల్లింగ్ ఇన్ ది NTL ఫర్ ది గర్ల్స్ బేటియాన్ బనే కౌశల్. బేటియాన్ బనే కుశల్ అని చెప్పేసి ఒక స్కీమ్ అయితే చెప్పారనమాట ఇక్కడ గర్ల్స్కి సంబంధించి. అదేముందో చూద్దాం. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్కిల్ ఇన్ నాన్ ట్రెడిషనల్ లైవ్లీహుడ్ అనమాట. నాన్ ట్రెడిషనల్, NTL అంటే నాన్ ట్రెడిషనల్ లైవ్లీహుడ్ ఫర్ గర్ల్స్. బేటియాన్ బనే కుశల్ విల్ బి ఆర్గనైజ్డ్ ఆన్ ది October 11, 2022. దీన్ని October 11న ఆర్గనైజ్ అయితే చేశారనమాట. ద నేషనల్ కాన్ఫరెన్స్ విల్ బి హెల్డ్ అండర్ ది ఇండియన్ గవర్నమెంట్స్ బేటీ బచావో బేటీ పడావో ఇనిషియేటివ్. ఈ కాన్ఫరెన్స్ ఉంది కదా, ఇప్పుడు బేటియా బనే కుశల్ అనే దాన్ని దేనికి స్టార్ట్ చేస్తారంటే ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన స్కీమ్ ఉంది కదా, బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ కింద అయితే స్టార్ట్ చేశారు. ఇట్ విల్ బి ఆర్గనైజ్డ్ బై ది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ టు అకేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ October 11. October 11న వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ అనమాట. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్. అందువల్ల వచ్చేసి దీన్ని యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు కండక్ట్ చేశారు. తర్వాత ద పర్పస్ ఆఫ్ ది బేటియాన్ బనే కౌశల్ ఈజ్ హైలైటింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది కొలాబరేషన్ బిట్వీన్ డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీస్ టువర్డ్స్ ది స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ది గర్ల్స్ ఇన్ ఇండియా. ఇంపార్టెంట్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అనమాట. అసలు ఏంటి ఈ బేటియాన్ బనే కౌశల్ అంటే ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది. గర్ల్స్లో, బాలికల్లో స్కిల్స్ని, నైపుణ్యాలని పెంపొందించుకోవాలని చెప్పే ఒక స్కీమ్ అన్నమాట, ఒక టార్గెట్ పెట్టుకున్నటువంటి స్కీము. తర్వాత the event will also emphasize on the importance of boosting capacity skills for the girls in the STEM. ఒక స్టెమ్ అనమాట. స్టెమ్ అనే దాంట్లో ఈ గర్ల్స్కి స్కిల్స్ అనేది పెంపొందించుకోవాలని చెప్పారు. ఈ స్టెమ్ అంటే ఏంటంటే డిఫరెంట్గా చెప్పారనమాట. చూడండి, సైన్స్ ఒకటి వచ్చేసి సైన్సు, నెక్స్ట్ టెక్నాలజీ, సైన్స్ తర్వాత టెక్నాలజీ కావచ్చు, తర్వాత ఇంజనీరింగ్ అనమాట. తర్వాత వచ్చేసి ఇంజనీరింగు. ఇంకోటి వచ్చేసి ఏంటి, మ్యాథమెటిక్స్.
సో మ్యాథమెటిక్స్. ఇట్లా ఈ 4 రంగాల్లో గర్ల్స్ యొక్క నైపుణ్యాలు పెంపొందించాలి, వాళ్ళకి స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. సో ఫీల్డ్ టు ఇంక్రీజ్ దేర్ పార్టిసిపేషన్ ఇన్ ది రిలేటెడ్ ప్రొఫెషనల్ రీసెర్చ్. సో వీటిలో ఎక్కువగా మామూలుగా మేల్సే ఎక్కువ ఉన్నారన్నమాట, బాయ్స్ అంటే మెన్స్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి వీరిలో ఉమెన్ ఎంపవర్మెంట్ పరంగా గర్ల్స్ కూడా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చూస్తే మనకి టెక్నాలజీ, ఇంజనీరింగ్ కావచ్చు, మీరు చూడండి మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్లో తక్కువ మంది ఉంటారు, గర్ల్స్ అనేవాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు. సో ఇటువంటి రంగాల్లో కూడా గర్ల్స్ రాణించాలి, సో మహిళలు కూడా ఇటువంటి రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ స్టెమ్స్లోకి దీన్ని తీసుకొచ్చారనమాట. ఓవరాల్గా ఈ 4 రంగాల్లో గర్ల్స్ స్కిల్స్ పెంపొందించాలని దీన్ని తీసుకొచ్చారు. సో ఇదనమాట. ఇవి వచ్చేసి ఇవాటి డైలీ కరెంట్ అఫైర్స్. సో ప్రిలిమ్స్ ప్రశ్నలు రేపు నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను, ఎందుకంటే ఇవాళ చాలా డైలీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో అందుకోసం ఇవి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. రేపు డిస్కస్ చేసుకున్నాం కదా, రేపు వచ్చేసి మనం ప్రిలిమ్స్ క్వశ్చన్స్, రిమైనింగ్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.